యాలయనగా మనమింకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు చనిపోయాడంట ఆయన? భక్తిహీనుల కొరకు. ఈ లోకంలో క్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఎవరిలోనూ కూడా కనబడదన్నమాట. ఏ జగాన వెతికినా కూడా కనిపించదు అన్నమాట. ఒక మంచి చేస్తే మంచి చేసినటువంటి వ్యక్తికి మంచి చేయటంలో పెద్ద గొప్పతనం ఏం లేదు. కానీ మనకి కీడు చేసినటువంటి వ్యక్తికి దుర్దశలో ఉన్నప్పుడు, అతని పరిస్థితి హీనాతిహీనంగా మారిపోయినప్పుడు మనము ప్రేమను చూపిస్తాం చూసావా, మనం వారిని ఆదుకునే విధానం చూస్తాం చూసావా, అది ఒక క్రీస్తులోనే కనబడుతుంది. ఒక క్రీస్తులోనే కనబడుతుంది. ఎందుకంటే మనము ఇంకనూ పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన ఏం చేశాడంట? మరణించాడంట. ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు, భక్తిపరుల కొరకు కాదు. భక్తి మరి ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు గొప్ప కార్యాలు చేయడంలో గొప్పతనం ఏముంది? అయితే భక్తిహీనుల కొరకు కూడా నేను నా ప్రాణాన్ని పెట్టగలను అని రుజువుపరిచినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇక్కడ రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే యుక్త కాలం అంటాడు. యుక్త కాలము. దేవుడు ఒక సమయాన్ని ఈ భూమి పైన ఆల్రెడీ ఆయన ఎన్నుకున్నాడు. ఆ సమయంలో ఆయన రావడానికి సమస్తమును కూడా సిద్ధం చేసుకున్నాడు. సమస్తమును కూడా సిద్ధం చేసుకుని ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడు రిజర్వ్ చేసుకున్నాడంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు రిజర్వ్ చేసుకోవాలి ఈ భూమిపైకి రావడానికి. నేను చెప్పేది జాగ్రత్తగానండి. ఈ భూమిపైకి రావాలని చెప్పేసి ఏదైనా తోటలో అవ్వ ఆదాము పాపం చేసిన రోజున ఆయన రిజర్వ్ చేసుకోలే, ఆయన అనుకోలే. ఈ భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశములను సృజింపక మునిపే దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ భూమి పైన మానవాళిని గనుక నా పోలికలో గనుక నేను తయారు చేసుకుంటే గనుక ఏదో ఒక రోజున ఖచ్చితంగా వారు పడిపోతారు, నా ఆజ్ఞను అతిక్రమిస్తారు, పాపం చేస్తారు. అయితే పాపం చేసి నాకు దూరమైపోతున్నటువంటి ఆ మానవ జాతిని, ఆ మనుషులను మరలా తిరిగి ఎలా నేను తీసుకురావాలని చెప్పేసి దేవుడంటే యెహోవా ఎప్పుడో ఆయన యొక్క క్రియేషన్కు ముందే ఆయన నిర్ణయం చేసుకున్నాడు. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనం ఒకసారి గమనిస్తే నీ గురించి నా గురించి చాలా సుస్పష్టంగా తెలుసు అనమాట. హీ నో ఎవ్రీథింగ్. అందరి గురించి అన్నీ కూడా ఎరిగినటువంటి ఏకైక దేవుడు మనం అడగాలే కానీ సమస్తమును కూడా తేటపరుస్తాడు ఆయన. దానియేలు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదురుకు వచ్చినటువంటి కళను దాని భావాన్ని తెలియపరిచిన గొప్ప దేవుడు నీటికి కూడా పనిచేస్తున్నాడు. నా జీవితంలో నేను చూస్తాను, కొన్ని పరిస్థితులు చేదుకరంగా దుఃఖకరంగా ఆయాసకరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ కార్యం ఎలా జరిగింది ప్రభువా, ఎందుకు జరిగింది ప్రభువా అని చెప్పేసి దేవుని సందులో ప్రార్థన చేస్తే ఒక కళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు నాకు స్పష్టంగా చూపిస్తాడు. ఒక వ్యక్తితో నేను మాట్లాడాలని ఈ యొక్క వాక్యం ప్రకటించాలా వద్దా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని పడుకుంటే కనుక దేవుడు కళ ద్వారా చూపిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ఇప్పటికీ కూడా మనతో మాట్లాడే దేవుడు. అబ్బా, నేను ఈ రోజున ఇక్కడ నిలబడ్డానంటే దేవుడు మాట్లాడాడు కనుక నేను నిలబడ్డాను. ఈ రోజుకి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యముల కంటే కూడా దేవుని యొక్క పరిచర్య అంటేనే నాకు ఎక్కువ ఇష్టము. ఎందుకు ఇష్టం అంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నేను ఉన్నవాడను అనువాడనని చెప్పేసి రుజువుపరుచుకునే గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎప్పుడూ ఈ యొక్క
నిర్ణయం తీసుకున్నాడంటే భూమిపైన జీవం అనేది లేనప్పుడే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అంత అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు అనమాట ఆయన. మన పుట్టక మునిపే మన యొక్క జీవిత దినములన్నిటిని కూడా లెక్కించగలిగిన దేవుడు, మన వెంట్రుకల సైతము కూడా లెక్కించగలిగిన దేవుడు, మరుక్షణము ఏమవబోతుందో సమస్తమును కూడా ఎరిగినటువంటి దేవుడు. అలాంటి దేవుని మనము ఏం చేస్తున్నామన్నమాట, స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి వచ్చాం. మనం చాలా చాలా ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నందుకు మనం సంతోషించాలి, ఆయన్ని గణపరచాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, యుక్త కాలమున ఎవరి కొరకు ఆయన చనిపోయాడంట? భక్తిహీనుల కొరకు, ఈ భూమి పెరగడానికి ప్రతి ఒక్క మానవుడి కొరకు, ఈ భూమి పెరగడానికి ప్రతి ఒక్క పాపి కొరకు ఆయన చనిపోవడానికి ఆయన ఎప్పుడో ప్రణాళిక వేసుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక మాట చదివితే మనకి బాగా అర్థం అవుతుంది. మీకా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఆయన ఉనికి ఎప్పుడు ఆరంభమైందో ఎవరికి తెలియదు. ఐఎమ్ ద బిగినింగ్ అంటాడు ఆయన, ఐఎమ్ ద ఎండ్ అంటాడు, ఐఎమ్ ద ఆల్ఫా అంటాడు, ఐఎమ్ ద ఒమేగా అంటాడు. హల్లెలూయా. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడనని చెప్తున్నాడు. ఆయన శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమగే దేవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం చదివితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడను కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడను. హల్లెలూయా. పేతురు గారు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడంట. హల్లెలూయా. హీ వాస్ చూసెన్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచములో నిర్మింపబడక మునిపే ఆయన దేని కొరకు నియమింపబడ్డాడంటే, ఈ భూమి పైన మానవులు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన పాపానికి పరిహారార్థ బలిగా అర్పింపబడడానికే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన అప్పుడు నిర్ణయం తీసుకుని ఆయన ఎప్పటి వరకు ఎదురు చూస్తాడనమాట? 4000 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా ఆయన ఎదురు చూస్తాడు. ఆదాము మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారం అయితే మోర్ దెన్ 6000 ఇయర్స్ అవుతుంది. అయితే అన్ని వేల సంవత్సరాలు ఆయన ఎదురు చూడడానికి గల కారణం ఏంటంటే ఒక కాలము. ఈ రోజున మనకు బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసి ఈ బాధను ఎలాగైనా తీసేయి అని చెప్పేసి అడుగుతాం. కొన్నిసార్లు బాధలు వెంటనే పోతాయా? అలా పోతే ఇంకే అందరు బాధ కలిగినప్పుడు వస్తారు దేవుని సన్నిధికి, బాధ తీర్చేసుకుంటారు, టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. దేవుడు కొన్నాటికి వెంటనే ఇస్తాడు, కొన్నాటికి వెంటనే ఇవ్వడు. ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన భూమి యొక్క పునాదులు, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ ప్రపంచములు కలుగక మునిపే దేవుడు మన కొరకు, అంటే పాపులమైనటువంటి మన కొరకు చనిపోవడానికి ఆయన ఏం చేసుకున్నాడన్నమాట? ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మందిని కట్టాలని ప్లాన్ రెడీ చేసుకున్నాడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరన్నమాట? సొలొమోన్.
మనము పాపం చేయక మునిపే మన కొరకు మన నిమిత్తము పాప పరిహారార్థ బలిగా అర్పింపబడ్డానికి ఆయన ఎప్పుడో తన యొక్క ప్లాన్ అనేది రెడీ చేసుకుని ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 75వ కీర్తన 2వ వచనం, Psalm 75:2. నేను యుక్త కాలమును ఏం చేస్తున్నాడంటే ఆయన కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. హల్లెలూయా. ఈ రోజున మనకు బాధ కలిగిందని చెప్పేసి ప్రభువా వీళ్ళని ఎలాగైనా శిక్షించు ప్రభువా, వీళ్ళు లేకుండా చేయి ప్రభువా అంటే అది వెంటనే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అయితే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. మనం అనుకుంటాం మన టైంలో జరగాలని, దేవుడు ఏమనుకుంటాడంటే ఆయన టైంలో, ఇన్ హిస్ రైట్ టైం. హల్లెలూయా. ఆయనకి తెలుసు ఎప్పుడు చేయాలన్నది. మన మీదకు వస్తున్నటువంటి ఉపద్రవాన్ని ఎలా తప్పించాలో ఆయనకి తెలుసు. అయితే మనము ఆయన సమయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే వారముగా ఉంటే ప్రతి ప్రార్థనకి ఏం చేస్తారన్నమాట, ఆయన జవాబునిస్తాడు. హల్లెలూయా. జ్ఞాని అటువంటి సొలొమోను అంటాడు ఒక మాట, ప్రసంగిలో 3:17 చూద్దామా. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియో నా హృదయంలో నేను అనుకుంటున్నాను అంటున్నాను. హల్లెలూయా. అంత జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడంటే ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకంట తగిన సమయం ఉంది. నీతిమంతులకును దుర్మార్గులకును తీర్పు తీర్చేవారు ఎవరన్నమాట, దేవుడే తీర్పు తీస్తాడు. కొన్నిసార్లు మనమే తీర్పు చేస్తాం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన జడ్జ్ చేయాలి, మనం కాదు. తీర్పు తీర్చుటకు మనం ఎవరు, దేవుడే తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనం ఇంకనూ పాపులుగా మారక మునిపే మనందరి కొరకు ఆయన బలి అవ్వడానికి తగిన సమయాన్ని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. 1 యోహాను 1:1 చెప్తాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేనిని తాకు చూచినో అది మీకు తెలియజేర్చును. యోహాను భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే జీవవాక్యమును గూర్చిన ఆది నుండి ఏది ఉండదో మేమేది వింటమో కన్నులారా చూచితమో అది ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆ ఆది నుంచి ఉన్నటువంటి ఆయన ఈ యొక్క ప్రపంచములను కలుగు చేసే ముందరే ఈ ప్రపంచంలో జరిగే వాటినన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడే మనందరి కొరకు బలి అవ్వడానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఆ ప్రణాళికను సిద్ధం చేసుకున్న తర్వాత అది ఎప్పుడు తెలియపరచాడంటే ఆదికాండం 3:15 తెలియపరచాడు. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. జెనసిస్ చాప్టర్ 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టదుమని చెప్పాను. హల్లెలూయా. ఈయన ఎలా రాబోతున్నాడో చెప్తున్నాడు. ఒక స్త్రీకి పుట్టబోతున్నాడని చెప్తున్నాడు. ఒక స్త్రీ గర్భాన్ని ఆయన ఉపయోగించుకోబోతున్నాడు. ఆ స్త్రీ ఎలా ఉండబోతున్నాడు, పరిశుద్ధురాలుగా ఉండబోతుంది, కన్యకగా ఉండబోతుంది. ఆమె ఆ యొక్క కన్యత్వమును కాపాడుకొని ఆ యొక్క దేవుని యొక్క రాకడ కొరకు దేవుడు తన గర్భంలో పుట్టాలని ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలలో మరి అనేకులు ఉంటుండగా ఈమె దేవుని కన్నులకు ఎందుకు ధన్యురాలుగా కనపడిందంటే ఆమె తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి స్త్రీగా ఉంది. ఇజ్రాయేలులో ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి ప్రవచనాన్ని వాళ్ళు చదువుతూ ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పేసి కనిపెట్టేవారు ఉన్నారు. ఇప్పుడు మన యొక్క క్రిస్టియానిటీలో కూడా క్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన తెలియపరిచినట్టు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి.
ఈ ప్రవచనాలు జరిగినవా లేదా, ఈ ప్రవచనాలు ఎప్పుడు జరుగుతాయి, ఏ సందర్భంలో జరుగుతాయని బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి బోధిస్తున్నటువంటి సేవకులు అనేకులు ఈ ప్రవచనాలు ఇన్ని నెరవేర్పులోనికి వచ్చినాయి, ఇన్ని నెరవేరవలసి ఉన్నవి, ఆయనకు రాకడ ఎంత సమీపముగా ఉన్నదని క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు అంటే మెస్సయ్య మన మధ్యనకు వస్తాడు. ఆయన రావాలంటే ఒక స్త్రీ ఆమెకు జన్మనివ్వాలి. ఆ స్త్రీ ఎలా ఉండాలంటే కన్యకై ఉండాలి. ఆమెకి వివాహం కాకుండానే ఆమె గర్భవతి బిడ్డకు జన్మనివ్వాలి. ఆమె పరిశుద్ధురాలే ఉండాలి. ఆమె ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసి ఆమె ఉండాలి. అలాగే యూదుల్లో చాలామంది స్త్రీలు ఏం చేస్తూ ఉండేవారు అనమాట, ఆ పరిశుద్ధిని కొరకు కనిపెడుతుండేవారంట. వారి యొక్క కన్యత్వాన్ని కాపాడుకుని ఎదురు చూసేవారంట. ఆ ఎదురు చూసినటువంటి స్త్రీలలో ఎవరు ధన్యురాలుగా అయిందనమాట, మరియ తల్లి ధన్యురాలుగా. ఆ ధన్యురాలుగా ఆమె మరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువానికి జన్మనిచ్చింది. ఆ జన్మనివ్వడానికి ముందుగానే ఆది కాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అన్నమాట, మనం చదువు. మరియు నీకున్న స్త్రీకి నీ సంతానముగా ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టు, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పి ఆమె సంతానమునకు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరి సంతానము? మరియ సంతానం, అంతే. యేసేపు సంతానము కాదు. అందుకే అక్కడ జీనియాలజీలో మరియా ఎవరికి జన్మనిచ్చిందని ఉంటుంది అన్నమాట, యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది ఉంటుంది. అంతకుముందు లిస్ట్ అంతా ఎవరు ఉంటుందంటే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా తామారునందు పెరేసున కనెను, కనెను కనెను మగవాళ్ళు కనెను వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎద్దుకు వచ్చేసరికి మరియ తల్లి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బయట వ్యక్తులకు తెలియదు ఇవే. బయట వ్యక్తులకు తెలియక ఆ యేసుక్రీస్తు యొక్క జనన విధానాన్ని చాలా తప్పుగా చూస్తారు. వాళ్ళు గేలి చేయడానికి ఇంకేం కనబడదు. యేసుక్రీస్తు యొక్క క్రియలలో కానీ ఆయన మాటల్లో కానీ ఎక్కడ కూడా తప్పిదం కనబడదు. ఆయన నడవడిలో కానీ 33 సంవత్సరాలు ఈ భూమిని జీవించాడంటే ఆయన చెప్తున్నాడు, నాలో పాపం అన్నదని మీలో ఎవరైనా రుజువు పరచగలరా అని చెప్పేసి. ఎక్కడికి వచ్చిన మనలో ఎవరైనా చెప్పగలమంటే ఇంక్లూడింగ్ మీ, నో వన్. ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మన పాపము నుంచి ఉద్భవించినటువంటి వారము. మన శరీరంలో ఆ పాప రక్తము తల నుంచి అరికాల వరకు అది ప్రవహిస్తున్నప్పుడు యుక్త వయసు రాగానే మనలో ఏం కోరికలు కలుగుతాయంటే పాపిష్టి కోరికలు కలుగుతాయి. అబద్ధాలు చెప్పాలని, మోసం చేయాలని, వ్యభిచరించాలని, త్రాగాలని, ఇంకా 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 ఈ లోకానుసారమైన పాపం అనేది మన యొక్క రక్తములోనే ఉంది. అందుకే ఆ రక్తాన్ని ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తీసుకుని పుట్టడానికి ఆయన ఇష్టపడలే. అందుకే ఆయనకు తండ్రి ఎవరయ్యారన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయ్యాడు. ఆ పరిశుద్ధాత్మని ద్వారా ఒక గర్భాన్ని ఆయన ఎన్నుకోవాలి గనుక, ఒక స్త్రీని ఆయన ఎన్నుకోవాలి గనుక, ఒక స్త్రీ ద్వారా భూమి మీదకి రావాలి గనుక యూదులలో నుంచి వస్తానని చెప్పాడు గనుక యూదయ స్త్రీలలో ఉన్నటువంటి ఆ మరియ తల్లిని ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ తల్లి గర్భంలో నుంచి ఆయన వచ్చాడు. అందుకే మన క్రోమోజోమ్స్కి యేసుక్రీస్తు యొక్క క్రోమోజోమ్స్కి డిఫరెన్స్ ఉంటుంది, మ్యాచ్ అవ్వదు. అది ఇప్పటికీ కూడా రుజువైంది. ఆయన యొక్క జనన విధానము గురించి ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. అది చెప్పింది నెరవేర్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు చదువుదామా. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనలను ఎక్కడ ఏర్పరచుకున్నాడంటే ఆయన క్రీస్తులో. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానము అంతా కూడా ఎప్పుడో దేవునికి సంతానంగా మార్చబడుతుందంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే. ఎవరిని? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే. యేసుక్రీస్తు ద్వారా ఎవరికి మనము కుమారులు కుమార్తెలుగా ఎంచబడతాం అన్నమాట? తండ్రి అయిన దేవునికి. తండ్రి అయిన దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా పరిచయం చేయడానికి, మరలా మనందరినీ కూడా స్టోర్ చేయడానికి, మన యొక్క సహవాసము పునరావృతం చేయడానికి ఎవరు వచ్చారన్నమాట? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడనమాట. ఆయన ఒక సమయాన్ని ఆయన ముందుగానే ఏం చేసుకున్నాడనమాట? నిర్ణయించుకున్నాడు. ఆ సమయం కొరకు ఆయన కనిపెడతా ఉన్నాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేని కొరకు కనిపెడుతున్నాం? ఈ లోకంలో ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నామా? ఈ లోకంలో వెండి బంగారాల కొరకు కనిపెడుతున్నామా? ఈ లోకంలో భోగముల నిమిత్తం కనిపెడుతున్నామా? ఈ లోకంలో మనము మంచి స్టేటస్ కోసం కనిపెడుతున్నామా? దేని కొరకు మనం కనిపెడుతున్నాం? దేవునికి చిత్తము మన ఎడల జరిగించుకోవడానికి మనం కనిపెడతా ఉంటే నిజంగా మనం చాలా ధన్యులం. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. పాత నిబంధన గ్రంథంలో చాలా పవర్ఫుల్ ప్రాఫిట్స్గా ఎలైజా, ఎలీషా ఇద్దరు కనపడతారు. ఎలీషా ఇద్దరు కనపడతారు. వీరిద్దరూ కూడా దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు కార్యాలు చేసినప్పటికీ కూడా లోకానుసారమైనటువంటి ఆశీర్వాదము వారు వెతకలే. లోకంలో ఉన్నది వారు వెతకలే. లోకంలో ఉన్నటువంటి రాజులైనా ఎవరైనా కూడా వారి అవసరత నిమిత్తం ఎవరికి దగ్గరికి రావాలంటే ఎలీషా దగ్గరికైనా రావాలి, ఏలియా దగ్గరికైనా రావాలి. అది దేవుని తర్వాత యాజకుని యొక్క స్థానము. నిజంగా దేవుని వెంబడించే యాజకుడు ఎవరైనా కూడా అలాగే ఉంటాడు. నా దగ్గర లేదు అని చెప్పేసి ఇతరుల యొద్దకు వెళ్ళి మాట్లాడుకునేవాడుగా, వాళ్ళు ఏమిస్తారని చెప్పేసి చూసేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము ఆ యాజకుని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలమెక్కి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విధంగా రోషముగా భయభక్తులు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి దేవునికి చిత్తమని నెరవేర్చుట కొరకు మరి వారు ముందుకు సాగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపములు ఎప్పుడు పరిహరింపబడతాయంటే, పాపము లేనటువంటి ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడాలి. పాపము లేనటువంటి ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడాలి. అందుకే అవ్వ ఆదాముకు పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి వారు. అందుకే పాపము చేయడానికి నీ బిడ్డలు ఆ ట్రాక్లకు వెళ్ళక మునిపే వారికి ట్రైనింగ్ ఇమ్మంటున్నాడు దేవుడు. వారికి ట్రైనింగ్ ఇమ్మంటున్నాడు. ఆ ట్రైనింగ్ ఏంటంటే సొలొమోను చెప్తాడు, బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దానిలోంచి వాయిదలిగిపోవడం. అంటే మన నేచర్ ఏంటంటే ఆటోమేటిక్గా సమయానుకూలంగా ఏదైనా చేస్తాం అన్నమాట. అబద్ధమైన ఆడతాము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. చూపుల ద్వారానో, మాట ద్వారానో, వినుట ద్వారానో, చేతుల ద్వారానో, కాళ్ళ ద్వారానో, మన హృదయము, మన యొక్క తలంపుల ద్వారా, ఏదో ఒక ద్వారా మనం ఖచ్చితంగా ఆ నేచర్కి అలవాటు పడిపోవడానికి గల కారణం ఏంటంటే మనలో ఆదాము యొక్క రక్తము ఉంది. ఆ రక్తాన్ని దేవుడు ఏం చేయాలన్నమాట? క్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధి చేయాలి. దేని ద్వారా?
క్రీస్తు యొక్క రక్తం ద్వారా శుద్ధి చేయాలి. క్రీస్తు యొక్క రక్తం ద్వారా శుద్ధి చేయడానికి ఒక సమయాన్ని ఆయన నిర్ణయించుకొని, ఆయన యొక్క జనన విధానం ఎలా ఉండాలో, ఆయన ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో అన్నిటినీ కూడా ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ఈ భూమిపైకి రావడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. కుమారుని పంపించడం మాత్రమే కాదు, మనతో మాట్లాడాడు ఆయన, మనందరి కొరకు ఆయన మరణించడం కూడా జరిగింది. ఇక్కడ మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటా 1వ అధ్యాయంలో కనిపిస్తుంది అన్నమాట. చదువుతారు ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. హల్లెలూయా. సమస్తమునకు ఆయనే మూలాధారం. ఆయన ద్వారానే సమస్తమును కలిగినవి. మరి ఆయన ద్వారా మనతో ఈ చివరి దినాలలో మాట్లాడుతున్నటువంటి దేవుడు. పూర్వ దినాలలో ఆయన ఎలా మాట్లాడాడంటే, అబ్రహాము ద్వారా మాట్లాడాడు, ఇస్సాకు ద్వారా మాట్లాడాడు, యాకోబు ద్వారా మాట్లాడాడు, యాకోబు యొక్క కుమారుల ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత మనం చూస్తే ముందుకు వెళితే ఆనోకు ద్వారా మాట్లాడాడు, నోవాహు ద్వారా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఇక మనుషుల ద్వారా కాదు, కానీ మనుషులను కలుగజేసినటువంటి ఆ దేవుడే సశరీరుడిగా ఈ భూమిపైకి వచ్చి మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం కోసమే ఆయన ఎదురు చూశాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి మనందరికి ఏమి ఇచ్చాడన్నమాట, ఆయన విడుదల విమోచనమును కలుగు చేసినటువంటి దేవుడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 మాటలు మనం చదువుదాం ఒకసారి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మును ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుమే. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరి ప్రేమ అన్నమాట అది? మహాప్రేమ, తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమను బట్టి కుమారుడు ఈ భూమిపైకి శరీరుడిగా వచ్చి, మరి తండ్రి యొక్క ప్రేమ ఎలాగుంటుందో దాన్ని క్రియలలో చూపించినటువంటి వాడు అన్నమాట. తండ్రి ప్రేమ ఎలాగుంటుందో ఎవరికి తెలియదు, తండ్రి ఎలాగుంటాడో తెలియదు. తండ్రి ఎలాగుంటాడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యములేంటో, ఆయనకు ఉన్నతమైన ప్రణాళిక ఏంటో, ఆయన ప్రేమ ఏంటో అన్నిటినీ కూడా తను ప్రాక్టికల్గా తన జీవితంలో అన్నిటినీ చూపించాడు. అందుకే ఒక రోజున తన శిష్యుల్లో ఒకడైనటువంటి సాధ్యమైతే తండ్రిని మాకు చూపించవా అని అడుగుతాడు. ఏమంట? ఎవరిని చూపించాలా? తండ్రిని. అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు ఎవరిని చూస్తున్నావు నువ్వు? నన్ను చూస్తున్నాను అనుకుంటున్నావా? కాదు, నాలో ఉన్న తండ్రిని చూస్తున్నావు. నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నట్లే. నేను చేసే ప్రతి క్రియ ఎవరు చేస్తున్నారని చెప్తున్నాడు అన్నమాట. ఆయన చెప్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. నేను మాట్లాడే మాట, నేను చేసే పని, నేను చేసే క్రియలు అన్నీ కూడా నేను కాదు, నాలో ఉన్నటువంటి నా తండ్రి
చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు కూడా తండ్రి అయిన దేవునికి అంత సమర్పణ కలిగి జీవిస్తే, నేను జీవించే జీవితము నాది కాదు, నేను మాట్లాడే మాట నాది కాదు, నేను చేసే ప్రతి పని కూడా నాలో ఉన్న నా తండ్రి చేస్తాడో, నేను నిమిత్త మాత్రురాలు, నేను నిమిత్త మాత్రుడు అని చెప్పేసి ఎప్పుడైతే మనము పరిపూర్ణముగానికి సమర్పించుకుంటామో అప్పుడు ఇంకా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు ఎలాగుందంటే పార్షియల్ సబ్మిషన్ అనమాట ఉంది, ఫుల్ సబ్మిషన్ లేదనమాట. దానివల్ల ఏమంటామంటే కొన్నిసార్లు నేను 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 అంటాం. నేను కాదు, నా దేవుడు, మన దేవుడు ఆయన చేయాలి. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా మనలను బ్రతికించడానికి, ఎవరి ద్వారా బ్రతికించడానికి? మన పాపములకు విరుగుడు ఏంటనమాట, యాంటీడోట్ ఎవరి దగ్గర ఉందనమాట, అది యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. మనము యేసుక్రీస్తునే యాంటీడోట్ కనుక మనకు ఉంటే కనుక ఈ లోకంలో ఏ దిక్కుడు మనలను ముట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు కనుక ఏది జరగబోతుందో కూడా మనకి తెలియపరుస్తాడు ఆయన. హల్లెలూయా. 1 తెస్సలోనిక 5:9 ఎందుకనక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. హల్లెలూయా. ఏమని చెప్తా, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి ఈ రోజున మరి అనేకులు రక్షణ పొందుకోవాలని ఈ యొక్క రక్షణ సువార్త అనేది ప్రకటింపబడుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఒకప్పుడు మరి అన్య జాతి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళే. ఈ రోజున ఎందుకు ఆ ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ రోజున ఆ ప్రభు సన్నిధిలో ఉన్నామంటే ఆ యేసుక్రీస్తు ద్వారానే మరలా మనం ఎక్కడికి వెళ్ళబోతాం అనమాట, యూనివర్స్ అంతటిని కలుగజేసినటువంటి ఆ తండ్రి యొద్దకు వెళ్తాం. ఆ తండ్రికి మనందరినీ కూడా కుమారులుగా చేయడానికి ఆయన కుమారుడు అయ్యాడు. నిజం చెప్పాలంటే అర్థమైందా? ఆయన మనందరి కోసము కుమారుడు అయ్యాడు. ఆయన తండ్రి వేరుగా లేరు, ఒక్కటిగా ఉన్నారు ఆయన. అది మీరు బైబిల్ బాగా 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 చదివితే, దేవుడు రివీల్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి నాటదనమాట. ఎప్పుడు నాటుతుందంటే బైబిల్ని ఒక సమర్పణ కలిగి, దేవా ఇందులోటువంటి సత్యాన్ని నాకు తెలియపరచు అని చెప్పి నువ్వు నాకు బోధించయ్యా, నేను చదవడానికి కూర్చున్నాను, నేను శరీరరీతిగా చదువుకోకుండా ఆత్మీయ స్థితిలో ధ్యానం చేయడానికి నువ్వు నాకు బోధించయ్యా అని చెప్పేసి ఒక ప్రార్థన చేసుకున్న బైబిల్ తీయి. అప్పుడు నీకు దేవుడు అనేకమైనటువంటి రహస్యమైన సంగతులను, గూఢమైన సంగతులను దేవుడు తెలియపరుస్తాడు. మనము గనక దేవుని యొక్క సహాయంతో చదివితే, నాకు ఈ మాట ఎవరు చెప్పారంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల మధ్య ఒక దైవజనుడి ఇంట్లో 40 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ దైవజనుడు చెప్పాడు నాకు, నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఈ మాట నువ్వు ప్రార్థన చేసి చదువు, నీకు చక్కగా బోధిస్తాడు దేవుడని. అంతకుముందు వరకు కూడా నేను యెషయా గ్రంథం వరకు చదివాను, కానీ ఏం చదివానో కూడా నాకే తెలియదు. ఆ దైవజనుడు చెప్పాడు, అది మార్చి నెల 2011 ఆ రోజు మొదలు పెట్టాను. డిసెంబర్ వచ్చేసరికి యెషయా గ్రంథం నుంచి మళ్ళీ చదివి ప్రకటన గ్రంథానికి వెళ్ళాను. ఒకటోసారి అయింది. ఆ తర్వాత మరలా జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు 2, మరలా జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు 3 సార్లు కంప్లీట్ చేస్తాను. అంత ఆసక్తి వచ్చేటట్లుగా దేవుడు మనకిస్తాడు. ఎప్పుడంటే ప్రార్థన చేసి మొదలు పెట్టాలి. ఏదో చదవాలి అని చెప్పి ప్రయాణం అవుతున్నప్పుడు లాటరీ వేసి తీసి మనకు నచ్చింది వస్తే ఓకే, లేకపోతే మళ్ళీ తీసి వచ్చేంత వరకు తీసి చాలే ప్రభువా నువ్వు దీవించు నన్ను. ఈ తరహాలో చదివితే బైబిల్ ఎప్పటికీ రాదు. మనము ఇంకొకరికి బోధించే విధంగా మనము అవ్వమన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట చెప్తున్నాను అనమాట, మనలను రక్షించుటకే అనే మాటను గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మత్తయి సువార్త 26:24 చెప్దాం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము
ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడినో ఆ మనుషునికి శ్రమ అంట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి పైన ఆయన సమరయ, యూదయ, గలిలయ, లేకపోతే ఇంకా ఆ ప్రాంతాలు ఎఫ్రాత కావచ్చు, యెరూషలేము కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు, ఐగుప్తు దేశము, వీటికి అన్నిటికీ కూడా ఆయన వెళ్ళడానికి, ఆ ప్రాంతంలో స్వాత ప్రకటించడానికి ప్రతి ఒక్కటి కూడా లేఖన భాగంలో ఏదైతే ఆయన గురించి ప్రస్తావించబడిందో, ఏదైతే రాయబడిందో వాటిని అన్నిటినీ కూడా నెరవేర్చడానికి ఈ భూమిపైకి వచ్చాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలుగు అడుగుతారంటే ఆ దేశంలో పుట్టిన ఆయన వాళ్ళకి దేవుడు అవుతాడు, కానీ మనకెందుకు దేవుడు అవుతాడు అంటే, దేవుడైనా మనిషి అయినా ఏదో ఒక చోట పుట్టాలి, ఎవరికి ఒకరికే పుట్టాలి. అదే నా దేవుడైనా మాత్రాన ఒకేసారి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, ఇక్కడ కర్ణాటకలో, ఇక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి పుట్టాడు. ఆయన గురించి రాయబడిన ప్రకారము దేవుడు అప్పటి నుంచి చూస్తున్నాడు, ఎవరు భక్తి పరులు, ఎవరు నీతిమంతులో వారికి ప్రామిస్ చేశాడు ఆయన. దేవుడు ఆది నుంచి చూస్తున్నాడు అన్నమాట. ఆది నుంచి ఎవరు దేవునితో నడుస్తున్నారో, ఎవరు దేవునితో నడవట్లేదో వారిని చూసుకుని ఆ యొక్క జనరేషన్స్లో ఎవరు దేవునితో ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు అన్నమాట. భూమి ఎంతంతటిని చూసినప్పుడు భూమి పైన ఎవరు నీతిమంతులుగా కనబడ్డారో, నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. అవునా కదా? నోవాహు తప్ప ఇంకెవరు కూడా నీతిమంతులుగా లేరు. అప్పుడు ఏం చేశారనమాట, నోవాహు యొక్క కుటుంబము రక్షింపబడ్డానికి రక్షణ అనే వాడును దేవుడు ఏం చేయమన్నాడు అన్నమాట, సిద్ధం చేయమని చెప్పాడు. నోవాహు వాడని సిద్ధం చేస్తున్నప్పుడు ఆ సిద్ధం చేయడానికి అది 1 నెల 2 నెలలు పట్టలేదు, సంవత్సరాలు పట్టింది. ఆయన దాదాపుగా అంచనా ప్రకారం ఏంటంటే 120 సంవత్సరాల పైనే పట్టిందంట. అన్ని సంవత్సరాల్లో ఆయన ఏం చేస్తున్నాడన్నమాట, ఆ వాడికి మేకులు దిగ్గొడుతూ, వాడికి చెక్కలు దిగ్గొడుతూ, వాడికి కీలు రాస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు వస్తూ ఉన్నారు, అడుగుతున్నారా ఏం చేస్తున్నావు అంటే, దేవుడు చెప్పాడయా రక్షణని వాడని తయారు చేయమన్నాడు. ఎందుకు తయారు చేయమన్నాడు అంటే, ఈ భూమి పైన విస్తారమైనటువంటి వర్షం కురబోతుందంట. ఆ వర్షంలో ఈ భూమి పైనటువంటి సకల ప్రాణులన్నీ కూడా చనిపోబోతున్నాయంట. ఇదిగో ఎవరైతే ఆ మాట నమ్మి ఈ వాడలోనికి ప్రవేశిస్తారో వారు తప్ప ఇంకెవరు కూడా బ్రతకరంట అని చెప్తే అందరూ కూడా ఎగతాళి చేశారు. ఓ రిపిచ్చోడా, ఈ భూమి పైన వర్షం పడ్డ ఎప్పుడని చూసామా? ఇప్పుడు వర్షం పడుతుందా? ఈ మొక్కలన్నీ కూడా పచ్చుకున్నాయి, ఈ మొక్కలన్నీ కూడా మరి కాయలు అన్నీ ఇస్తున్నాయంటే రోజు వర్షం పడుతుందా? ఇక్కడ లేదే. అది వరకు వారు చూడలేదు గనుక వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు కూడా చాలామంది ఈ భూమి పైన అగ్ని వర్షం కురుస్తుందంటే ఇది వరకు చూడలేదు కనుక చాలామంది నమ్మరు. నోవాహు దినాలు ఎలాగుంటాయో మనిషి కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయని ఎందుకు చెప్తున్నారో తెలుసా? అప్పుడు ప్రకటిస్తే వారు నమ్మలేదు, ఇప్పుడు మీరు ప్రకటించినా కూడా వీరు నమ్మరు. ఎందుకంటే అప్పుడు వారు వర్షాన్ని చూడలేదు కనుక భూమి మీద వర్షం రావడం ఏంటి, మనుషులందరూ మునిగిపోవడం ఏంటి అనుకుంటున్నా. ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాం, ఈ భూమి అగ్ని చేత కాల్చివేయబడడానికి, ఇదిగో పంచభూతములన్నీ కూడా మిక్కడ వేయడంతో లయమైపోవడానికి అవి కనిపెట్టుకుని ఉన్నాయని చెప్పేసి మనం ప్రకటిస్తూ ఉంటే ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే, ఆ పిచ్చోళ్ళు వేలో ఇలాగే చెప్తానని. దేవుని కొరకు పంచభూతాలన్నీ కూడా అన్నీ కూడా కనిపెట్టుకుని ఉన్నాయి. సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవంగా ఏం చేస్తుందంట, అది మూలుగుతుందంట. నాయనా నాదా, ఎప్పుడు ఈ పాపుల్ని ఈ భూమిపై తీసేసి ఈ భూమిని మరలా పరిశుద్ధంగా మారుస్తామని సృష్టి మూలుగుతుంది. మనల్ని భరించడానికి సృష్టే మూలుగుతూ ఉంది. మనం చేస్తున్నటువంటి అన్యాయం గురించి, మనం చేస్తున్నటువంటి క్రియల గురించి చుట్టూ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా మూలుగుతూ ఉంది, దేవునికి మొరపెడతా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఒకటి గమనించండి, యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క జననము కానీ మరణము కానీ అది అర్థమైన వాడికి ఎలా ఉంటుందంటే, జుంటి తేనె కంటే మధురంగా ఉంటుంది. అర్థమవునవాడికి వాడికి
ఇక నా భాషలో చెప్పాలంటే వేరే సామెత గుర్తు వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, యుక్త కాలము ఆయన ఎందుకు కనిపెట్టాడంటే, ఆ కాలంలో వచ్చి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మన యొక్క పాప స్థితిని అంతా కూడా మరి ఆయన పరిహరించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. గలతీయులకు రాస్తే 4:4 అయితే ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవాడిని విమోచించుటకే. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఎందుకు ఆయన ధర్మశాస్త్రం లోబడాడంటే, ధర్మశాస్త్రమే మాకు ప్రాధాన్యము, ధర్మశాస్త్రం ద్వారానే మేము దేవుని ఎద్దుకు వెళ్ళగలము అని చెప్పేసి ఖండితంగా దాన్నే పట్టుకుని ఉన్నటువంటి ఆ వ్యక్తుల కొరకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే. మరి ధర్మశాస్త్రమును నెరవేర్చి మరి మనందరినీ కూడా దేవుని ఎద్దుకు చేర్చడానికి ప్రతి కార్యాన్ని కూడా ఆయన నెరవేర్చాడని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తాను. ఈ భూమి పైన ప్రతి మానవుని కూడా మరి తండ్రికి పరిచయస్తుడిగా చేయడానికి, తండ్రితో కూర్చుండబెట్టుటకే ఆయన లోకానికి వచ్చి చనిపోవడం అనేది జరిగింది. హల్లెలూయా. రోమీయులకు రాస్తూ 9:5 చేద్దామా. పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి దేవుడే అండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఎందుకు చెప్తున్నాను తెలుసు? ఎందుకు చెప్పాను? దేవుడైన మనిషిని ఒక్కచోటే పుట్టాలి. శరీరమును బట్టి ఈయన ఇక్కడ పుట్టాల్సి వచ్చింది. ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడా? నోవాహు పుట్టినటువంటి బిడ్డల్లో షేము, హాము, యాపెతుల్లో దేవుడు ఇద్దరు నిరాకరించాడు, ఒకరిని కోరుకున్నాడు. ఆ ఒక్కరిలో నుంచి వచ్చినటువంటి నీతిమంతులను, పరిశుద్ధులను, దేవుని వెంబడిస్తున్న వారిని ఒక్కొక్కరుగా జనరేషన్లో ఎవరు దేవుని వెంబడిస్తారో వారిని దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడన్నమాట, మాట్లాడుతూ వచ్చాడు, నడిపించుకుంటూ వచ్చాడు. వారితో ప్రామిస్ చేశాడన్నమాట. అబ్రహాము ఆ దినాలలో చాలా చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడంటే తెలియదు, దేవుడంటే తెలియదు, దేవుడు ఉన్నాడని చెప్పేసి అవగాహన లేదు, దేవుని పేరు తెలీదు. ఇలాంటి దినాలలో మరి దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు నమ్మి విశ్వసించి దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అలాంటి అబ్రహాముతో దేవుడు ప్రామిస్ చేశాడన్నమాట. అబ్రహాముకి ప్రామిస్ చేసిన దానిని బట్టి యేసుక్రీస్తు అక్కడ పుట్టాల్సి వచ్చింది. ఎక్కడ? మనం అనుకుంటున్నాం కదా, ఆ దేశంలో ఎందుకు పుట్టాడు అని చెప్పేసి. అక్కడ నుంచి సమస్తమైన మానవాళ్ళని రక్షించడానికి ఆయన భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమని 12 మంది శిష్యులను తయారు చేసుకుని ఏం చేశాడన్నమాట, ఆయన పంపించడం జరిగింది. ఆయన అక్కడే ఉండిపోయి అక్కడితోటి వీళ్ళే నాకు సరిపోతారని చెప్పేసి అనుకోలే. ఈ భూమి పైన ప్రతి మానవుడు నాకు కావాలని చెప్పేసి సమస్త లోకానికి సువార్త ప్రకటించారు. ఈ రోజున సువార్త మనము ఇక్కడ 4-5 చెప్పేసి సువార్త అయిపోయింది అనుకున్నాం. కానీ ఆ దినాలలో ఎలాంటి ఫ్లైట్స్ లేనటువంటి దినాలలో, రోడ్డు మార్గం సరిగ్గా లేనటువంటి దినాలలో, ప్రయాణం చేయడానికి అనుకూలం కానటువంటి దినాల్లోనే కాలి నడకతోటే వాళ్ళకి చాలా దూరం ప్రయాణం చేసి సువార్త ప్రకటించారు. ప్రాణాలను రిస్కులో పెట్టి ఓడ ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించారు. భూమి అందంతటికి కూడా సువార్త ప్రకటించేశారు వాళ్ళు. ఎవరో? ఆ 12 మంది శిష్యులే. ఈరోజు వరకు కూడా ఆ 12 మంది శిష్యులు చేసిన పరిచర్య 1200 నుంచి 12,000, 12,000 నుంచి 12 లక్షలు, 12 లక్షల నుంచి 12 కోట్లు, 12 కోట్ల నుంచి ఇంకా 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 అది అభివృద్ధి చెందుతూనే ఉంది. హల్లెలూయా. ఆయా తరాలలో ఆయా జనాలను దేవుని వైపు మళ్ళించుకోవడానికి దేవుడు ఆయా తరాలలో మనను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రాసిన పత్రిక 9:25 నుంచి. అంతే కాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు
తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదో అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడక మునుపి ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు చరణని చెప్తాడు. హల్లెలూయా. ఒక్కసారే సమస్తమైన మానవాళి కొరకు ఆయన బలిగా అర్పింపబడడానికి మరి ఎప్పుడో ఆయన సమయాన్ని, యుక్త కాలాన్ని ఆయన ఎన్నుకొని మరి ఆ సమయం వచ్చినప్పుడు ఈ భూమి పైనకి వచ్చి మనందరి కొరకు బలిని అర్పించి రాబో తరానికి, అప్పుడున్నటువంటి తరానికి, అంతకుముందు తరములో చనిపోయిన అందరి కొరకు ఒకేసారి ఆయన బలిని అర్పించి ఆ రక్తం ద్వారా మనందరికీ ఏం చేస్తున్నాడు అన్నమాట? విడుదలనిస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, పాప క్షమాపణ ఇస్తున్నాడు, నిత్యత్వాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున సువార్త పరిచయం ఎందుకు జరుగుతుందంటే ఏదో లాభం కోసం జరగట్లే. ఏంటి ఆ లాభం అంటే, మీరు ప్రభువుని తెలుసుకున్నట్టే మాకు లాభం, అదే మాకు ఆస్తి. అనేకులు రక్షణ పొందుకుని యేసు క్రీస్తు యొక్క రాజ్యంలో ఉండితే మాకు ఆస్తి. దానికోసమే ఈరోజు వరకు కూడా సువార్త అనేది ప్రకటింపబడుతుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము యేసుక్రీస్తు యొక్క రక్తము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చిందింపబడింది. ఆ రక్తం ద్వారా మనందరికీ విడుదల వస్తున్నాడు. ఆ రక్తం ద్వారా మనందరినీ పాపములను కడిగివేస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. దేవుడు మరి ఆ యొక్క రక్తం ద్వారా మనందరినీ కూడా కడుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.